హాయ్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? మనం సరదాగా అట్లా కాళహస్తి గుడికి వచ్చేసాం అర్ధరాత్రిలో. ఏంటబ్బా బొమ్మ సరిగా కనపడలేదు. కొంపదీసి మరకలే కనపడ్డాయి కెమెరా పైన. హాయ్, అందరికీ నమస్కారం. ఇది బాగాలేదు. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? కాళహస్తికి వెళ్ళానబ్బా. వీడియో అయితే ఏమీ చేయలేదు. మీకు హాయ్ చెప్దామని చెప్పి గుడిని ఇట్లా పైకెత్తి ఇట్లా చూపించా అంతే. కాళహస్తి నుంచి నేను తిరుపతికి రాగలనా, ఎక్కడన్నా యాక్సిడెంట్లో చస్తానా అనేంత భయం వచ్చింది. ఇంతకీ ఏం బ్రదర్, నీకంత నిద్రమత్తుగా ఉండేటప్పుడు కాళహస్తికి ఎందుకు వెళ్ళావు అంటే, బ్రదర్ 4వ తేదీ బండిబాడి కట్టాల్సిందే, కట్టలేదు. తమ్ముడు కోసం తమ్ముడు ఆటో కొన్నాడని తమ్ముడు ఆటో రెడీ చేసుకోవాలని చెప్పి వాడి కోసం 2 పగుళ్ళు మేలుకున్నా. నా నిద్ర సైకిల్ మొత్తం డిస్టర్బ్ అవడం వల్ల పగులు బండి తోలలేకపోతాను, నైట్ మేలుకోలేకపోతాను. ఆ 2 కలిసి టోటల్గా ఒక 1 వీక్గా నా జీవితాన్ని చాలా ఇబ్బంది పెట్టేశాయి. అటు తర్వాత కొంతవరకు బాడీ అన్నది సెటరేట్ అయింది. అప్పుడు ఒక బాడీకి పడింది. తిరుపతి నుంచి అమరరాజా ఫ్యాక్టరీ కరకంబాడికి వెళ్తూ ఉన్నా. ఆల్మోస్ట్ కరకంబాడి రోడ్లో 3 ఇంజనీరింగ్ కాలేజీలు వస్తాయి. 2 ఇంజనీరింగ్ కాలేజీలు దాటుకున్నా. 3వ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గరికి వెళ్తున్నా. నేను లోకల్లో ఉండేటప్పుడు డిమ్ అండ్ డిప్ డ్రైవర్లు అయినటువంటి మీకు అందరికి చాలామందికి తెలుసు కదా. డిమ్ అండ్ డిప్ అంటే లాంగ్ లైట్, షార్ట్ లైట్ 2 ఉంటాయి. నేను లోకల్లో తిరిగేటప్పుడు షార్ట్ లైట్లో ఉంటాను, లాంగ్ వెళ్ళేటప్పుడు లాంగ్ లైట్ వేస్తాను. ఈ విధంగా లాంగ్ లైట్ వేసుకుంటూ వెళ్తున్నా. నా ముందర బైక్లో ఒక అబ్బాయి వెళ్తున్నాడు. ఆ బైక్ పైన ఇట్లా అడ్డంగా కూర్చున్నటువంటి ఒక పెద్ద ఉంది. వాళ్ళు వెళ్తూ ఉన్నారు. వాళ్ళని చూసి ఎక్కడ నిద్రమత్తులో వాళ్ళని గుద్దేస్తానేమో అని చెప్పి వెంటనే లెఫ్ట్కి తిప్పా. ఒక బైక్ కోడు సర్రని ఇట్లా కట్ చేసుకుని వెళ్ళాడు. అప్పుడు వాళ్ళకేమన్నా అయిందేమని వాళ్ళని చూశారు. అక్కడ ఎవ్వరు లేరు. నేనైతే స్పష్టంగా గమనించాను. నా ముందర ఒక బైక్ పోతాంది, ఒకడు బండి తోలుతున్నాడు. వాళ్ళు ముస్లిమ్స్ కాదు, ఈ రాజస్థాన్ వాళ్ళు, హిందీ వాళ్ళు ముసుగేసుకుంటారు కదా తలపైన. అట్లా ముసుగేసుకొని బైక్లో ఒక పెద్ద ఆమె కూర్చోండేది నేను నా కళ్ళతో చూశాను. కానీ మిస్ అయిపోయింది. ఏం జరుగుంటుంది అంటే, దీనికి నేను 2 కారణాలు అనుకుంటున్నా. ఒక కారణం వచ్చిందనా మీరు నమ్మకపోవచ్చు, బట్ మీ చాయిస్, మీరు నమ్మినా నమ్మకపోయినా. నేను అనుకుంటున్నాను అని మాత్రం మీకు చెప్తున్నా. ఇది నిజం అని నేను చెప్పడం లేదు, ఇది అబద్ధం అని నేను చెప్పడం లేదు. నాకేమనిపించింది అనేది నేను మీకు చెప్తున్నా. ఇప్పుడు వెళ్ళేటప్పుడు అప్పటికి శరీరం అలసిపోయింది, నిద్రమత్తు. ఆ నిద్రమత్తును కంట్రోల్ చేసుకోవడానికి, లేకుంటే మైండ్ డైవర్ట్ అవ్వడానికి మన బ్రెయిన్నే మనకు ఒక ఆకారాన్ని, ఒక బైక్ను, ఒక వ్యక్తి బండి తోలినట్టు, ఒక వ్యక్తి కూర్చున్నట్టు అలా కనిపించినప్పుడు దాన్ని చూసి ఏదో జరిగిపోతుందేమో అనేటువంటి ఆ నిద్రమత్తులో ఉండేటువంటి మనం వెంటనే సడన్గా లెఫ్ట్కో రైట్కు తిప్పేయడం, వెళ్ళి పెద్ద ప్రమాదాల్లో పడ్డాం. ఈ విధంగా మన బ్రెయిన్ ఆడినటువంటి ఆట ఇది అని అనుకుంటున్నాం. ఒకవేళ అలా కాదు అని అనుకుంటే, మీకు నమ్మకం ఉన్నా నమ్మకం లేకపోయినా నేనైతే దెయ్యాలని నమ్ముతాను. కొన్ని ఏరియాలకు పోయిన తర్వాత కొన్ని పరిస్థితుల్లో దెయ్యాలు అటాక్ చేస్తాయి. ఆ అటాక్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. ఒకవేళ నేను ఏదైనా ప్రమాదంలో పడాలని చెప్పి అప్పటి వరకు రోడ్డు పైన లేనకుండా ఉన్నటువంటి ఒక వ్యక్తి బైక్ కూడా స్ప్లెండర్ బైక్, ఒక వ్యక్తి, ఒక పెద్ద ఆమె బైక్లో కూర్చున్నట్టు వెళ్తాంది. ఒకవేళ ఇది నా భ్రమ అనుకుని ఒకవేళ నేను వెళ్ళుంటే, అరే నిజంగా బైక్ ఉంటే పెద్ద ప్రమాదం. ఒకవేళ బైక్ ఉంది కదా అని చెప్పి నేను రైట్కి తిరుగుంటే డివైడర్ గుద్దుకుంటా, బండి తిరగబడిపోతుంది. లెఫ్ట్కి తిరిగితే ఎవడన్నా వేగంగా వస్తే ఇంకొక పెద్ద ప్రమాదం. ఇలా దెయ్యం వల్ల ఏమైనా ఇలా జరిగిందా అనేటువంటి ఒక డౌట్. ఎందుకు బ్రదర్ ఇలా నువ్వు అనుకుంటున్నావు అంటే, చాలా ఏళ్ళకు ముందు, ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు కదా, ఈ మచ్చ ఇవంతా ఈ మచ్చ కనిపిస్తాను కదా మీకు,
స్పష్టంగా కనిపిస్తుంది కదా, ఇవంతా ఒక యాక్సిడెంట్లో నాకు తగిలాయి. యాక్సిడెంట్ అంటే మనకు దామల చెరువు ఉంది కదా, దామల చెరువు కాడ మేము షేర్ ఆటో కొన్నాం. కొత్త ఆటో, షేర్ ఆటో, కొత్త ఆటో. ఎప్పుడు కొన్నామంటే ఆంధ్ర తెలంగాణ విడిపోయాయి కదా, అప్పుడు ఎక్కడ చూసినా బందులు జరుగుతున్నాయి. ఆ టైంలో బస్సులంతా ఆపేశారు. ఎక్కడికి పోవాలన్నా ఆటోనే. ఏదో మనం ₹1 సంపాదించుకుంటాము అని చెప్పి అప్పటికి మాకు ఒక ఆటో ఉంది. ఉన్నా సరే మనం ఇంకొక ఆటో తీసుకుందానా, బాడీకి ఇస్తే మనకు ₹1 వస్తుంది. ఒక 3 ఏళ్ళు ఎట్లో ఒకటి జరిగినా సరే 4-5 సంవత్సరానికి అప్పు తీరిపోతుంది. మనం బ్రతకడానికి మనకు మన కష్టంతో పాటు ఇంకొక ₹300 ఎక్స్ట్రా ఆదాయం వస్తుందని చెప్పి ఒక అప్పే డీజిల్ బండి ఒకటి కొన్నాం. అప్పుడు ఆ బండిలో మేము వెళ్తూ ఉన్నాం. నా ముందర ఒక పెద్ద కుక్క ఒకటి వచ్చింది. ఇప్పుడు ఇది రోడ్డు అనుకుంటే జనరల్గా కుక్క అనేది ఇంత ఉంటుంది. ఓకే, మీరు గమనిస్తారు కదా, ఇక్కడ నా చేయి పైన కుక్క రోడ్డు పైన ఇంత ఉంటుంది. నేను ఈ హైట్లో ఉంటాను ఆటోలో. ఓకే, కానీ నాకు అంత కుక్క కాస్త పెద్ద కుక్క కనిపించింది. పెద్ద కుక్క కనిపించింది కదా అని చెప్పి నేను రైట్కి తిప్పేశాను. అంటే ఇట్లా తిప్పుదాం అనుకున్నా. ఆ కుక్క అడ్డంగా దూరింది. కానీ ఏం జరిగింది, ఈ పక్క రోడ్డు, ఈ పక్క రోడ్డు, ఇది పోయే రోడ్డు, ఇది వచ్చే రోడ్డు ఉంటుంది కదా, ఈ పక్క రోడ్లో ఉన్నటువంటి నేను ఈ రోడ్డు దాటుకొని రోడ్డుకి ఈ పక్క మట్టి రోడ్డు ఉంటుంది, రోడ్డుకి ఈ పక్క మట్టి రోడ్డు ఉంటుంది. అంటే ఈ పక్క మట్టి రోడ్లో పడ్డా. ఈ రోడ్డు దాటుకొని ఈ పక్క పడ్డా. ఆటోలో మా అమ్మ ఉంది, మా 2 చెల్లోళ్ళు ఉన్నారు. వాళ్ళెవ్వరికీ చిన్న గీత కూడా తగలలేదు. నాకు ఒక్కడికే దెబ్బలు. కోలుకోవడానికి టైం పట్టింది. అంటే మా అమ్మని అడిగిన తర్వాత, అమ్మ పెద్ద కుక్క వచ్చేసిందమ్మా అని చెప్పి. కానీ మా అమ్మ ఏం చెప్పింది తెలుసా, అది ఒక చిన్న కుక్క పిల్ల పోయింది నాయన అని చెప్పి. బట్ నాకు ఎందుకు అంత పెద్ద కుక్క అనిపించింది? ఇప్పుడు నిన్న సంఘటన విషయంలో అయితే నేను నిద్రమత్తులో ఉన్నాను, నాకు నిద్రమత్తు ఉంది అని చెప్పి ఇక్కడ నేనే ఒప్పుకుంటున్నా. కానీ ఆ రోజు నేను ఎలాంటి నిద్రమత్తులో లేదు. సాయంత్రం 6:30 కాడ ఒక పెద్ద ప్రమాదం. కాబట్టి ఇలాంటి కొన్ని సంఘటనలు బట్టి నేను దెయ్యాలను అయితే నమ్మతాంట. ఇప్పుడు ఈ 2 సంఘటనలు ఏం చేశాయంటే, ఫైనల్గా ఒక సంఘటనలో అతిపెద్ద ప్రమాదంలో పడ్డాను. రెండో సంఘటనలో అంటే సడన్గా నా ముందర ఒక బైక్ కనిపించి దాన్ని ఒకడు తోలుతా అంటే, ఒక ఆమె అడ్డంగా కూర్చోంటే, సీట్ పైన కూర్చోంటే, ఇలాంటి ఒక ఆకారాన్ని చూసి ప్రమాదంలో పడాల్సింది నేను ప్రమాదం నుంచి బయటపడ్డాను. ఈ ఇన్ని సంఘటనలు నేను మీకు చెప్పేది ఎందుకంటే, తాగేసి బండి తోలండి తప్పు కాదు. తాగేసి బండి తోలండి తప్పు కాదు. బట్ ఏమాత్రం మీకు నిద్రమత్తుండి మీరు వాహనాన్ని నడుపుతా అంటే, అది బైకా, కారా, ఆటో, జీబా, రైలు ట్రైన్ రెండో ఒకటే కదా. ఈ విధంగా మీకు నచ్చిన వాహనాన్ని మీరు నడుపుతా అంటే, మీరు నిద్రమత్తులో ఉంటే ప్రమాదం మీకన్నా జరగచ్చు, లేకుంటే అవతల ఉండే వాళ్ళకన్నా జరగచ్చు. ఇవి ఏమి జరిగినా సరే, అవతల ఉండే వాళ్ళు జరిగితే వాళ్ళ కుటుంబం నష్టపోతుంది, నీకు జరిగితే నీ కుటుంబం నష్టపోతుంది. మనకు, నీకైనా నాకైనా మనం పనిచేసేది, మనం బ్రతికేది మన కుటుంబాల కోసం. అమ్మ, నాన్న, అక్క, చెల్లి, పెళ్ళాం, పిల్లకాయలు వీళ్ళ కోసం బ్రతుకుతున్నాం. కాబట్టి నిద్రమత్తును ఏమాత్రం అశ్రద్ధ చేయొద్దండి. ఒకవేళ నిద్రమత్తు అనిపించిందా, టీలు తాగండి, కాఫీ తాగండి. అట్లా కుదరలేదు, అది ఎంత మంచి బాడికి వచ్చినా పర్లేదు, ఆ బాడికి పోకండి. ఆపేయి, 1 గంట 6 గంట రెస్ట్ తీసుకో. దీనివల్ల నీ ప్రాణం బాగుంటుంది, నీ కుటుంబం బాగుంటుంది. ఏదో భగవంతుడు ఏదో దయ చూపించాడు కాబట్టి ఈరోజు నేను బ్రతికి మీ ముందు మాట్లాడుతున్నాను. కానీ లేకపోతే ఏం జరుగుంటుంది? ఇప్పటికి నేను చచ్చి 3 రోజులు అయింటుంది. నేను చచ్చాను అనేటువంటి విషయం కూడా మీకు తెలుసుండదు. ఆ విధంగా ఎప్పుడో అర్థమైంటుందేమో, ఎలా అర్థమైంటుందో కూడా తెలియదు. కాబట్టి జాగ్రత్త మై ఫ్రెండ్స్. తాగేసి బండి తోలండి, అస్సలు తప్పులేదు. ఒక లిమిటేషన్ వరకు తాగితే మన బ్రెయిన్ ఎంత షార్ప్గా ఉంటుందంటే, మనం నార్మల్గా ఉండేటప్పుడు కూడా అంత షార్ప్గా ఉండం. ఒక లిమిటేషన్ వరకు తాగితే, ఆ లిమిటేషన్ మించి తాగితేనే మనం తూలుతూ వెళ్తున్నాం. కాబట్టి నిద్రమత్తును ఏమాత్రం అశ్రద్ధ చేయకండి. నా ఫ్రెండ్స్ అయినటువంటి నేను మీకు చెప్పాలనుకున్న విషయం ఇంతకీ మీకు ఏమనిపించింది అన్నది కింద కామెంట్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూసేందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.